స్టఫ్డ్ ఎగ్ చిల్లీ. వదినా, కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి, చూసేసేయండి. ఏంటో వదినా దగ్గుతున్నావు? వదినా, దగ్గే కదా అని లైట్ తీసుకోకొదినా. ఎందుకంటే నాకు మొన్నెప్పుడో ఒక నెల రోజులు దగ్గుండే తెలుసా వదినా, విపరీతం. అది డ్రై కాఫ్ అర్థం కాదు, వెట్ కాఫ్ అర్థం కాదు, విపరీతమైన దగ్గు వదినా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా తగ్గలేదు. అంటే ఏదో ఒక అలర్జీ వల్లనో లేదా ఏదో ఒక దాని వల్ల అయ్యి ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వల్ల. మనతోనే ఉంటాయి, వాటి వల్లే అవుతాయి, కానీ మనం వాటిని పట్టించుకోము. అందుకే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దునా. దగ్గే కదా, ఏం చేస్తుందిలే, దగ్గు లంగ్స్, సో అక్కడికి వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యేది ఏదైనా ఉందేమో, వాటికి ఏదైనా పడట్లేదేమో అవి చెప్తున్నాయి వదినా దగ్గు రూపంలో. ఒకసారి వినేసి అయిపోతుంది, సరేనా? వదినా, ముందుగా మనం ప్యాన్ వేడి చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడైపోయింది వదినా. ఇప్పుడు ముందుగా గార్లిక్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఉప్పు, ఉడకబెట్టిన స్వీట్ కార్న్, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వదినా, 4 ఉడకబెట్టిన గుడ్లు తీసుకున్నాను నేను. వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. వదినా, మనము ఈ ఎగ్ మిశ్రమాన్ని చిల్లీలో, బజ్జీ మిర్చిలో మనం స్టఫ్ చేయబోతున్నాం కాబట్టి దానికి తగ్గట్టు, మరీ ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నా సరే లోపల ప్రాపర్గా స్టఫ్ అవ్వదు, కాబట్టి దానికి తగ్గట్టు మనం ఆ సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఎగ్ ముక్కలని ఆల్రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమంలో వేసేసుకోవాలి. వదినా, అలానే ఇందులో కొద్దిగా టొమాటో కెచప్, అలానే చీజ్ని గ్రేట్ చేసి వేసుకోవాలి. వదినా, చీజ్ వేస్తే ఏంటంటే మంచి బాండింగ్ ఉంటుంది. మనం యూజ్ చేసే మిశ్రమం ఏదైతే ఉందో చిల్లీ మధ్యలో వాటికి, అలానే ఆ చిల్లీ, ఎగ్, చీజ్, కెచప్ అద్భుతమైన టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడయ్యేలోపు మిర్చి బజ్జీ ఏదైతే ఉందో చిల్లీ, దీంట్లో మనం చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. అలానే ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యేలోపు స్టఫ్ చేసేసుకుందాం. మనం
బజ్జీ మిర్చిలో చింతపండు మిశ్రమాన్ని ఫిల్ చేస్తాం కదా, కానీ ఇదేంటంటే డైరెక్ట్గా అంటే పైనుంచి మళ్ళీ డీప్ ఫ్రై ఇదేమీ అవసరం లేకుండా అద్భుతమైన స్నాక్. ఏంటో మార్నింగ్ లేవగానే అలా ఫ్రిడ్జ్లో పడిపోయి ఉన్నాయి ఇవి. మళ్ళీ వీటి ఫీల్ అయిపోతాయి కదా, అంటే కూరగాయలు కూడా ఫీల్ అవుతాయి వదిన. నన్ను తీసుకున్నప్పుడు నన్ను వాడొచ్చు కదా, నన్ను తినొచ్చు కదా అని అనుకుంటాయి. అందుకే సరే ఒక కొత్త రెసిపీ బజ్జీ మిర్చి తోటి చేద్దాము అని అనుకొని ఇప్పుడు వదిన మిర్చీలన్నీ కూడా మన ప్యాన్ పైన పెట్టేసుకొని కొద్దిగా పైనుంచి అలా నూనె చల్లేసుకొని మూత పెట్టేసుకోవాలి. వదినా కిచెన్లో లైట్ ఆన్ ఉందేమో చూడు. నువ్వు ఇక్కడ చూస్తూ కిచెన్లో లైట్ ఎందుకు ఆన్ చేసావు? వెళ్ళరా, దీనికి కూడా ఎలాగో 5 నిమిషాలు పడుతుంది. కానీ వదినా మన స్టఫ్డ్ చిల్లీ అయితే బాగా వేగింది. ఇప్పుడు ప్లేటింగ్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఎగ్ స్టఫ్డ్ చిల్లీ చేసుకునే విధానం. ముందుగా ప్యాన్లో నూనె పోసి సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి కలిపి ఉడికించుకున్న స్వీట్ కార్న్, మిరియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ మిశ్రమంలో వేసి టొమాటో కెచప్ అలాగే చీజ్ గ్రేట్ చేసి వేసుకొని కలిపి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిర్చిలో స్టఫ్ చేసి ప్యాన్లో కొద్దిగా నూనె వేసి బజ్జీ మిర్చిని పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఎగ్ స్టఫ్డ్ చిల్లీ రెడీ.